నైట్ నుంచి బిల్డింగ్ ఒరిగింది అంటారు, ఏం జరిగింది? అది నిన్న రాత్రి 7 గంటల సమయంలో ఏదైతే పక్కన ఒక బిల్డింగ్ అనేది సెల్లార్ తీస్తున్నారన్న, ఆ సెల్లార్ తీయడం వల్ల ఏంటంటే అది కొంచెం లోతు ఎక్కువ తీసుకుంటున్నారు. గతంలో 2 సంవత్సరాల కింద పక్కన బిల్డింగ్ కట్టారు. ఆ సెల్లార్ వల్ల ఇది అనేది కుంగిపోవడం జరిగింది. ఆ సమయంలో ఆ బిల్డింగ్లో మనకి చాలా వరకు కూడా రెంటలు అయితే ఉన్నారు. రెంటలో కుర్రోడు కూడా బిల్డింగ్ పడిపోతుందని చెప్పి తొందరపడి గమ్ముని 3వ ఫ్లోర్ నుంచి 2వ ఫ్లోర్ నుంచి దూకేసాడు కుర్రోడు. తనకి కాలేజ్ చేతులు కూడా చాలా డ్యామేజ్ అయినట్టు కొంత తెలుస్తుంది. అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఇది గతంలో వాళ్ళు తీసిందేమో 7 అడుగులు ఎంతో తీసారు, వీళ్ళేమో 11 అడుగులు ఎంతో లోటు తీసేటప్పుడు దానివల్ల కింద బేస్మెంట్ ఏదైతే ఉందో దానివల్ల దెబ్బ తగిలి ఈయన బిల్డింగ్ అయితే కుంగిపోవడం జరిగింది. అయితే ఇక్కడ మెయిన్ చూసుకుంటే ప్రస్తుతానికి హైదరాబాద్ మరి కూల్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు, కానీ మరి స్పీడ్గా కూల్ చేయడమే మంచిది అనేటువంటి స్థానికులందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే అది ఒకవేళ పడిపోయిందంటే వేరే వాళ్ళకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని ముందుతో కూల్ చేసిన తర్వాత ఏం చేయాలి ఏంటనేది దానికి సంబంధించిన నష్టపరిహారం ఇస్తానన్నట్టు అధికారులు చెప్తున్నారు.